ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఢిల్లీలో జరుగుతున్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఎన్డీఏ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నేతలతో కలిసి సీఎం వాజ్పేయి సమాధి సదైవ్ అటల్ దగ్గర నివాళులర్పించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇంట్లో జరిగే సమావేశంలోనూ చంద్రబాబు పాల్గొననున్నారు. అనంతరం కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామితో, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో సీఎం చంద్రబాబు వేరువేరుగా భేటీ కానున్నారు. అలాగే సాయంత్రం 5 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. అంతేకాకుండా సాయంత్రం 6 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా భేటీ కానున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి. జమీమా, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 2 రోజుల పర్యటన నిమిత్తము ఢిల్లీకి చేరుకున్నారు నిన్న రాత్రి. ఈ రోజు అంతా కూడా దాదాపు పలు కేంద్ర మంత్రులతో కూడా భేటీ కానున్నారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీతో కూడా భేటీ కానున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కూడా భేటీ కానున్నారు. అయితే మనకు ఈరోజు ఉదయం 8:30కు అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి వేడుకల్లో ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు పలువురు నేతలు కూడా రాష్ట్రీయ ఏదైతే స్మృతి స్థల్ ఉందో అక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా కొద్దిసేపటి క్రితమే అందరూ కూడా అక్కడికి ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. అయితే ఇప్పుడు మనకు ఈ కార్యక్రమం అంతా కూడా దాదాపు చాలా మంది ఎన్డీఏ కూటమిలో భాగంగా అందరినీ కూడా ఈ శత జయంతి వేడుకలకు ఆహ్వానించడం జరిగింది. అయితే నేతలందరూ కూడా ఒక్కొక్కరుగా చేరుకుంటున్నటువంటి మనకి పరిస్థితి కనపడుతుంది. అయితే ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఇక్కడ అంటే శత జయంతి వేడుకల్లో అటల్ బిహారీ వాజ్పేయికి నివాళులు అర్పించిన తర్వాత అక్కడి నుంచి అందరూ కూడా పుష్పాంజలి ఘటించి తర్వాత అక్కడి నుంచి కొంత ప్రార్థనలో పాల్గొన్న తర్వాత అనంతరం అనేక కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు నాయుడు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మధ్యాహ్నం మనకు 12:30కు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఏదైతే ఎన్డీఏ కూటమి సమావేశం అని చెప్పవచ్చు, ముఖ్యంగా మహారాష్ట్ర తర్వాత జరుగుతున్నటువంటి ఎన్నికల తర్వాత జార్ఖండ్ ఎన్నికల తర్వాత ఈ కూటమి సంబంధించినటువంటి సమావేశం ముఖ్యమైన సమావేశం అని చెప్పవచ్చు. ఈ రోజు 12:30కు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో ఈ భేటీ మధ్యాహ్నం 12:30కు జరగనున్నది. అంటే కూటమిలో భాగంగా ఉన్నటువంటి అందరూ నేతలందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. మరి తర్వాత 2 గంటలకు ఏదైతే మనకు ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి స్వయంగా జన్పత్ 1 అంటే సీఎం చంద్రబాబు నాయుడు గారి యొక్క నివాసం ఢిల్లీలో నివాసానికి చేరుకొని విశాఖపట్నానికి సంబంధించినటువంటి ఉక్కు కర్మాగారంపై ప్రత్యేకమైనటువంటి సమావేశం జరుగుతున్నట్లు కూడా మనకు సమాచారం ఉంది. అనంతరం సాయంకాలం ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అన్నది చాలా కీలకమైనది. దాదాపు సాయంకాలం మనకు 5 గంటలకు ఈ యొక్క సమావేశం జరగనుంది. లోక కళ్యాణ్లో ప్రధాని నివాసంలో ఈ సమావేశం ఖరారయ్యింది. సాయంకాలం 5 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ గారితో సమావేశం అవుతున్నారు. అనంతరము కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారితో కూడా సాయంకాలం మనకు 6:30కు ఈ సమావేశం జరుగుతుంది. ప్రధాని సమావేశం తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు 6:30 గంటలకు సమావేశం కానున్నారు. తర్వాత మనకు 7:30 దాదాపు సమావేశం పూర్తి అంటే హోంశాఖ మంత్రితో సమావేశం పూర్తయిన తర్వాత 7:30 గంటలకు ఫార్మర్ మినిస్టర్తో కేంద్ర మంత్రితో సమావేశం అవుతున్నారు. అయితే ముఖ్యంగా ఉదయం నుంచి కూడా సాయంకాలం అంటే ఈ ఏదైతే అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి వేడుకల అనంతరం మాత్రము పలువురు కేంద్ర మంత్రులతో, ప్రధానితో, తర్వాత హోంశాఖ మంత్రితో కూడా అమిత్ షా గారితో కూడా సమావేశము మొత్తం అంతా కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక అంశాలపై భేటీ అవుతున్నారు. అయితే ముఖ్యంగా మధ్యాహ్నం జరగబోయే భేటీ మాత్రము చాలా కీలకమైనటువంటి భేటీ. అటు మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల తర్వాత జరుగుతున్నటువంటి భేటీ అనుకోవచ్చు. ఈ భేటీలో చాలా మంది ముఖ్యమైనటువంటి అంశాలను చర్చించబోతున్నారు. పార్లమెంట్లో జరిగినటువంటి అనేక అంశాలు ఇందులో చర్చిస్తున్నారు. అనంతరము అంటే జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలు అనుకోవచ్చు. తర్వాత అంబేద్కర్పై ఏదైతే విపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలకు తిరిగి దానికి జవాబు ఇచ్చే విధంగా కూడా ఈ కూటమిలో కూడా ప్రధానంగా ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి బిల్లు ప్రధానంగా జరిగేటటువంటి బిల్లు అంటే అనేక అంశాలు కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. ముఖ్యంగా ఢిల్లీ అసెంబ్లీకి సంబంధించినటువంటి దీనిపై కూడా అంటే ఏ పార్టీలతో పొత్తులు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్నటువంటిది కూడా ఈ సమావేశంలో కీలకంగా చర్చిస్తున్నారు. జమీమా మొత్తం మీద 2 రోజుల పర్యటన నిమిత్తము
ఇది ఒక కీలకమైనటువంటి భేటీ అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఢిల్లీలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు చాలా కీలక పాత్ర పోషించబోతున్నారు. ఢిల్లీలో ముఖ్యంగా ఈ ఏపీ నుంచి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి రావడము, తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ గారితో, తర్వాత అటు హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కీలకమని చెప్పవచ్చు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలే ప్రధాన ఎజెండాతో మాత్రము ఈ సమావేశం కూడా జరుగుతుందని చెప్పవచ్చు. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్. కదా